నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ టెట్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్ర బోధన అభ్యసన శాస్త్రంలో అత్యంత ముఖ్యమైన విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల గురించి తెలుసుకుందాం. ముందుగా విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల అంటే విద్యార్థులు శాస్త్రీయ భావనలను ప్రత్యక్షంగా పరిశీలించి ప్రయోగాలు చేసి అనుభవం ద్వారా నేర్చుకునే ప్రదేశాన్ని విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల అంటారు. విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల ప్రధాన లక్ష్యాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల ప్రధాన లక్ష్యాలు: శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం, పరిశీలన ప్రయోగం, పరిశీలన ప్రయోగం, సమస్య పరిష్కార నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, విద్యార్థుల్లో ఆసక్తి సృజనాత్మకతను పెంచడం. అంటే ఇక్కడ టెట్ డిఎస్సి పరీక్షల్లో ఈ టాపిక్ నుండి ప్రయోగశాల నిర్వచనం, లక్ష్యాలు, లక్షణాలు, భద్రతా నియమాలు, ఉపాధ్యాయుని పాత్ర వంటి ప్రశ్నలు తరచుగా అడుగుతూ ఉంటారు. ఇది మీరు గమనించాల్సిన విషయం. సాధారణంగా విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల ప్రధాన ఉద్దేశం విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల ప్రధాన ఉద్దేశం శాస్త్రీయ భావనల అనుభవం ద్వారా నేర్చుకోవడం. శాస్త్రీయ భావనను అనుభవం ద్వారా నేర్చుకోవడం. ప్రయోగశాలలో విద్యార్థులు ప్రయోగం చేసేటప్పుడు కొన్ని మార్గదర్శక సూత్రాలు పాటించవలసిన అవసరం ఉంటుంది. అందులో ముఖ్యంగా ప్రయోగశాల సంచికలు, ప్రయోగశాల సూచికలు, సూచన పత్రాలు, ఇవన్నీ కూడా పాటించవలసిన నియమాలు. ఆ తర్వాత జీవశాస్త్ర స్పెసిమెన్లలో ప్రయోగశాలలో దీర్ఘకాలం తడి స్థితిలో భద్రపరచుటకు కొన్ని రకాల రసాయన పదార్థాలు వాడడం జరుగుతుంది. వాటిని ఆల్కహాల్. సాధారణంగా విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలలో రసాయన పదార్థాల రిజిస్టర్ను కూడా ఉపయోగించడం జరుగుతుంది. వాటిని వాడే వస్తువులు స్టాక్ రిజిస్టర్ అంటారు. ప్రయోగశాలలో భాస్వర పదార్థాల వలన శరీర భాగం కాలినప్పుడు ఆ భాగాన్ని ఎక్కువ నీటితో కడిగిన తర్వాత కొన్నిటువంటి పదార్థాలు యూజ్ చేయాల్సి ఉంటుంది. అవి టానిక్ ఆమ్లం, ప్రయోగాల నిర్వహణ వలన విద్యార్థుల్లో
కొన్ని లక్షణాలు అలవడతాయి. అవేంటంటే సహకారం, చురుకుదనం, శాస్త్రీయ జ్ఞానం, నాయకత్వం. సహకారం, చురుకుదనం, నాయకత్వం, శాస్త్రీయ జ్ఞానం. సహకారం, చురుకుదనం, నాయకత్వం, శాస్త్రీయ జ్ఞానం. విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల ముఖ్యమైన మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు మనకి ఈ టెట్ డిఎస్సి పరీక్షలో రావడం జరుగుతుంది. అవి వాటి గురించి మనం వివరాలు తెలుసుకున్నాం. ఫస్ట్ వన్, లెర్నింగ్ బై డూయింగ్ సూత్రానికి అత్యంత అనుకూలమైన బోధనా సాధనం ఏది? గ్రంథాలయం, ప్రయోగశాల, బ్లాక్ బోర్డ్, పాఠ్యపుస్తకం. సరైన సమాధానాన్ని మీరు ఊహించండి. సో లెర్నింగ్ బై డూయింగ్ సూత్రానికి అత్యంత అనుకూలమైన బోధనా సాధనం, రైట్ ఆన్సర్ ఇస్ ప్రయోగశాల. సెకండ్ వన్, జీవశాస్త్ర ప్రయోగశాలలో ఎక్కువగా ఉపయోగించే పరికరం ఏది? కంప్యూటర్, సూక్ష్మదర్శిని, బ్లాక్ బోర్డ్, పాఠ్యపుస్తకం. సరైన సమాధానాన్ని మీరు గుర్తించండి. సో ద రైట్ ఆన్సర్ ఇస్ జీవశాస్త్ర ప్రయోగశాలలో ఎక్కువగా ఉపయోగించే పరికరం సూక్ష్మదర్శిని. రైట్ ఆన్సర్ ఇస్ సూక్ష్మదర్శిని. మైక్రోస్కోప్, జీవశాస్త్ర ప్రయోగశాలలో ఎక్కువగా ఉపయోగించే పరికరం. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే, ప్రయోగశాలలో విద్యార్థి మొట్టమొదటిగా పాటించవలసిన నియమం ఏది? సరైన సమాధానం గుర్తించండి. స్వయంగా ప్రయోగాన్ని ప్రారంభించడం, ఉపాధ్యాయుని సూచనలు పాటించడం, రసాయనాలను రుచి చూడడం, పరికరాలను మార్చడం. సరైన సమాధానాన్ని ఊహించి ఎక్స్పెక్ట్ చేయండి. ప్రయోగశాలలో విద్యార్థి మొదట పాటించాల్సిన నియమాల్లో ఉపాధ్యాయుని సూచనలు పాటించడం ముఖ్యమైన అంశం. సో ద రైట్ ఆన్సర్ ఇస్ బి. నెక్స్ట్ క్వశ్చన్, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి అత్యంత అనుకూలమైన ప్రదేశం ఏది? క్రింది వాటిలో గ్రంథాలయం, ప్రయోగశాల, ఆట స్థలం, సమావేశ మందిరం. సరైన సమాధానం ఊహించి గుర్తించండి. సో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి అత్యంత అనుకూలమైన ప్రదేశం ప్రయోగశాల. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల బోధన వల్ల ప్రధానంగా అభివృద్ధి చెందే నైపుణ్యం ఏమిటి? సరైన అంశాన్ని గుర్తించండి. విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల బోధన వల్ల కంఠస్థం చేయడం అనేది సరైన సమాధానం కాదు. కేవలం రచనా నైపుణ్యం అనేది కూడా సరైన సమాధానం కాదు. కేవలం పఠన నైపుణ్యం కూడా సరైన సమాధానం కాదు. విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల బోధన వల్ల ప్రధానంగా ఇది విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలలో పరిశీలన అనేది ముఖ్యమైన ప్రధాన అంశం. కాబట్టి మనకి పరిశీలన నైపుణ్యం అనేది సరైన సమాధానంగా గుర్తించవచ్చు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే, విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలలో ప్రమాదాలు నివారించడానికి అవసరమైనది ఏదంటే భద్రతా నియమాలను పాటించడం, వేగంగా పనిచేయడం, ఒంటరిగా పనిచేయడం, పరికరాలతో ఆటలాడడం. వేగంగా పనిచేయడం సరైన సమాధానం కాదు. కేవలం విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలలో ప్రమాదాలు నివారించడానికి పరికరాలతో ఆటలాడడం కూడా సరైన సమాధానం కాదు. ఒంటరిగా ప్రయోగాలు చేయడం అనేది కూడా సరైన సమాధానం కాదు. అంటే విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలలో ప్రమాదాలు నివారించడానికి కేవలం భద్రతా నియమాలను పాటించడం వల్ల విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలలో ప్రమాదాలు నివారించడానికి భద్రతా నియమాలను పాటించడం అనేది ముఖ్యమైన ప్రధాన అంశం. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలలో ఉపాధ్యాయుని ప్రధాన బాధ్యతను గుర్తించండి. విద్యార్థులను గమనించకపోవడం, రాంగ్ ఆన్సర్. ప్రయోగశాలను సురక్షితంగా నిర్వహించేలా మార్గనిర్దేశం చేయడం, పరికరాలను దాచిపెట్టడం, రాంగ్ ఆన్సర్. కేవలం హాజరు తీసుకోవడం విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలలో ఉపాధ్యాయుని ప్రధాన బాధ్యత కాదు.
సో ప్రయోగశాలను సురక్షితంగా నిర్వహించేలా మార్గనిర్దేశకం చేయడం అనేది ప్రధాన బాధ్యతగా గుర్తించవచ్చు. సో రైట్ ఆన్సర్ ఇస్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల విద్యార్థుల్లో ఏ లక్షణాన్ని ఎక్కువగా పెంపొందిస్తుంది? మూఢనమ్మకాలు సరైన సమాధానం కాదు, నిర్లక్ష్యం అనేది సరైన సమాధానం కాదు, భయం అనేది సరైన సమాధానం కాదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల విద్యార్థుల్లో కేవలం శాస్త్రీయ దృక్పథం అనేది పెంపొందిస్తుంది. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించి ఉంటే తప్పకుండా లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఏపీ టెట్, డిఎస్సి, స్కూల్ అసిస్టెంట్ మరియు ఇతర పోటీ పరీక్షల కోసం ఉపయోగపడే వీడియోలను పొందేందుకు మా కెరీర్ ఎగ్జామ్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరో ముఖ్యమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.